welcome. Congratulations. దత్తు గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ మా క్యాస్ట్ గురించి, మా కురువు గురించి చాలా డీటెయిల్డ్గా ఒక్కొక్కరి పేరు మెన్షన్ చేయాలని ఉంది. దానికి ఒక సపరేట్ ఫంక్షన్, ఎలాగో చాలా దూరం వెళ్తాం మేము, చాలా సక్సెస్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కరి గురించి పర్టికులర్గా మాట్లాడతాను. సో ఇప్పుడు పర్టికులర్గా చెప్పాలంటే చేదు గారు, మీకు నాకు ఉన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, మీ లక్కీ చామ్ విశాఖ క్వీన్. ఓకే, సేమ్ నా జీవితంలో కూడా నా లక్కీ చామ్ విశాఖ క్వీన్. డన్. అండ్ దేవి గారు, వాసు గారు, ఒకటే ఒక లవ్ స్టోరీ ఉందండి నా జీవితంలో. ప్లీజ్ దయచేసి అదేందండి, నా క్వీన్ని బీస్ట్ చేయొద్దు మీరు. డన్. అండ్ నాగార్జున గారు, చైతు గారికి ఈ హిట్ రావడం మీకు ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసు. మీ మాటల ద్వారా, మీ మొక్క కౌలికల ద్వారా, మీ ట్వీట్ ద్వారా నాకు తెలిసింది. ఒకటేంటంటే అండి, మీరెంత సంతోషంగా ఉన్నారో అంతకన్నా రెట్టింపు సంతోషం మేము ఉన్నాం. ఎస్, ఇది నిజం అండి, ఇది నిజం. ఓకే, ఇక్కడితో మొదలు ఇంకా అన్నీ సిక్సర్లే అండి. ఓకే ఓకే, నా ఫ్లో టక్మని కట్టేది అనుకో, మళ్ళీ రాదు. ఓకే, వెయిట్. ఆ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ గురించి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ గురించి మాట్లాడతాను. ముందుగా దేవి గారు, నేను ఎప్పుడూ చెప్తుంటాను, మళ్ళీ చెప్పాను, ఈ కథని మీరు అర్థం చేసుకున్నట్టు ఎవ్వరూ అర్థం చేసుకోలేదండి. నిజంగా ఈ కథ మీ మ్యూజిక్ రూపంలోనే తెర మీదకి వచ్చింది. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాంటి పాటలు మీకు అలవాటు నాకు లేదండి, ఫస్ట్ టైం ఇదంతా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నాతో పాటు ఇంత స్ట్రాంగ్గా నమ్మింది ఎవరు అంటే మా ఎడిటర్ నవీన్ నులి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఇంత ఎమోషనల్గా ఈ స్టోరీ రావడానికి ఏంటంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ జర్నీ, అంటే అది ఎవరైనా ఉన్నారు, సినిమాటోగ్రాఫర్ కానీ, ఆర్ట్ డైరెక్టర్ కానీ, అందరూ కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యండి. అందుకే ఇది ఇంత ఎమోషనల్గా జనం కూడా కనెక్ట్ అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వాసు గారు, మినిమం ఆయనకి మనుషులతోనే రిలేషన్, వాళ్ళ సక్సెస్తోనూ ఫ్లాప్స్తోనూ కాదు. అక్కడ సీరియస్లీ అండి, అంటే నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చింది నాకు సవ్యసాచి తర్వాత. 10 రోజుల తర్వాత పిలిచినప్పుడు చాలా క్యాజువల్గా నెక్స్ట్ సినిమా ఎప్పుడమ్మా అన్నారు. అది ఒక సైకలాజికల్గా ఒక టెక్నీషియన్కి, మనిషికి ఎలాంటి బూస్టప్ ఇస్తుందంటే అది ఇంకా. సో ఆఫ్టర్ కార్తికేయ 2 తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఆయన. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ఉంటారు నాకు తెలుసు, మనం ఇలాగే నడుచుకుంటూ వెళ్తాం లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అరవింద్ గారి గురించి ఇందాక వాసు గారు నేను తర్వాత పర్టికులర్గా మాట్లాడతానన్నారండి. నా లైఫ్లో నేను చాలా విషయాలు మా నాన్నగారిని చూసి ఒక డిసిప్లిన్, ఒక భక్తి, ఇవన్నీ నాకు వచ్చాయండి. అంటే ఆబ్వియస్లీ అందరు పేరెంట్స్ లాగే, అందరు చిల్డ్రన్ లాగే ఫాదర్ అంటే అంత భక్తి ఇది ఉంటుంది అన్నమాట, ఇష్టం అన్నీ ఉంటాయి. బట్ మా ఫాదర్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం. అంతకన్నా ఇంకా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయా ఎవరిలోనా అని చూసుకుంటే మాత్రం నాకు అరవింద్ గారిలో కనిపించిందండి. అది ఇంకా వేరే లెవెల్ అండి. సో వే ఆఫ్ లైఫ్ అనేది నాకు ఎక్కడన్నా తట్టింది అంటే, ఒకరికి సద్గురు దగ్గర, ఒకరికి రామకృష్ణ పరమహంస దగ్గర, కొంతమందికి స్వామి వివేకానంద ఉన్నట్టు నాకు అరవింద్ గారండి. సీరియస్లీ స్థితప్రజ్ఞుడు. శోభిత గారు తెలుగు ఓకే. నాకు ఇంకొక హ్యాపీ థింగ్ ఏంటంటే, చాలా బాగా తెలుగు మాట్లాడతారు. హ్యాపీ థింగ్ అంత ఆ తెలుగు యాజ్ ఇట్ ఈస్ మా హీరో కూడా ట్రాన్స్ఫర్ చేసేయండి ప్లీజ్. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక గొప్ప హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చేసిన తెనాలి రామకృష్ణ అనే కథ మళ్ళీ ఒక అత్యద్భుతంగా రాసి, ఈ తరానికి ఎలా కావాలి, ఈ తరానికి ఏం చెప్పాలి, తెనాలి రామకృష్ణ అనే ఒక క్యారెక్టర్ ఒక అత్యద్భుతమైన క్యారెక్టర్ అండి, చాలా హిస్టారికల్ క్యారెక్టర్ అది. దాన్ని ఈ తరానికి ఎలా తీసుకురావాలని చేసి నాగేశ్వరరావు గారు చేసే అంత అభినయం మళ్ళీ ఆయన చేస్తారు, మనం చూడబోతున్నాం. ఫైనల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అరవింద్ గారు. మీరు నాకు చాలా అంటే చాలా విషయాలు చాలా ఎక్కువ, నేను అది మాటల రూపంలో చెప్పలేను, చెప్పుకుంటూ పోతే పొద్దునైపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Chandamohan Reddy garu, and hearty congratulations.